రొయ్యల చెరువులో ఈ వ్యాధి చిన్నదే కావచ్చు, కానీ ఈ వ్యాధి చేసే డ్యామేజ్ అనేది అంబానీ మామను కూడా అడక్క తినేలా చేస్తుంది. దొంగలాగా సైలెంట్ గా వస్తుంది. రైతులు అప్రమత్తంగా లేకపోతే దీనికి దొరికిన రొయ్యలన్నింటిని కూడా చంపేసి దీంతో పాటు తీసుకెళ్తుంది. స్టార్టింగ్ స్టేజ్ లోనే దీనిని కనిపెట్టి సరైన జాగ్రత్తలు తీసుకుంటే చుట్టం చూపులా చెరువులోకి వచ్చి వెళ్తుంది. లేదు అని మనం నిర్లక్ష్యం చేశామనుకోండి, తాలి కట్టిన భార్యలా మనతోనే ఉంటూ మనం పోయే వరకు ఇది కూడా చెరువులో నుంచి పోదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వ్యాధి వల్ల రొయ్యల చెరువు రైతులందరూ ఓన్లీ వన్స్ ఫసక్ ఆక్సిజన్ ఇస్తుంది చెట్టు. ఈ రోజు మన టాపిక్ వైట్ గట్. రైతుల భాషలో చెప్పాలంటే అదేనండి, తెల్లరెట్ట వ్యాధి. ఈ వ్యాధి చెరువులో మనం మంచి యాజమాన్య పద్ధతులు పాటించినప్పటికీ పిల్ల వేసిన 40 రోజుల తర్వాత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అసలు ఈ వైట్ గట్ డిసీజ్ చెరువులో రావడానికి కారణాలంటే ఇప్పుడు చూసేద్దాం. నాణ్యత లేని మేత వాడటం వల్ల వైట్ గట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పూర్ వాటర్ క్వాలిటీ వల్ల కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అంటే చెరువులో అమోనియా అండ్ నైట్రేట్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుకోవాలి. డిసాల్వ్డ్ ఆక్సిజన్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. చెరువులో ప్లాంక్టన్ క్రాష్ అవ్వకుండా చూసుకోవాలి. అలాగే చెరువులో విబ్రియో లోడ్ ఎక్కువగా ఉన్న రొయ్య యొక్క గట్ ఇన్ఫెక్షన్ కి గురై వైట్ గట్ వచ్చే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా అయితే వారానికి ఒకసారి ప్రోబయోటిక్ అయితే చెరువులో ఇచ్చుకోవాలి. చెక్ ట్రైని ఫాలో అవ్వకుండా చెరువులో ఓవర్ ఫీడింగ్ ఇచ్చేసిన లేదా ఫీడ్ డిమాండ్ ఉన్నప్పుడు తక్కువ ఫీడ్ ఇచ్చినా ఈ వైట్ గట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక కారణం అని కాకుండా ఈ వ్యాధి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ వ్యాధి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఏం చేయాలి, మేతలో ఏమేమి కలిపి ఇవ్వాలి, అసలు ఈ వ్యాధి వచ్చాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా తగ్గించుకోవచ్చు అనేది పార్ట్ 2 లో చెప్దామని అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. దానికన్నా ముందు 10,000 ఫాలోవర్స్ కి దగ్గరలో ఉన్నాం. మన పేజ్ ని ఫాలో చేసి సపోర్ట్ చేయండి. ఆక్వాటెక్ అంటే నేను ఒక్కడనే కాదు, మనమని నిరూపించండి. అలాగే ఈ రోజు పెళ్లి జరుపుకుంటున్న మా మామయ్య గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.